మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. రెండంతల ఆత్మ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఎలీషా దుక్కి దున్నుతూ ఉన్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏలియా జ్ఞానానుసారంగా ఎలీషాను వెతుక్కుంటూ వెళ్ళి తన మీద ఉన్న దుప్పటిని ఎలీషా మీద వేశాడు. వెంటనే ఎలీషా తన జీవనోపాధికై ఉన్న ఎద్దుల్ని వధించి కాడి మ్రానులతో ఆ మాంసాన్ని వడ్డించి అక్కడ ఉన్నవారికి వడ్డించి ఏలియాతో పాటు వెళ్ళిపోయాడు. అయితే ఏలియాను యెహోవా సుడిగాలిలో తీసుకుపోయే సమయము వచ్చినప్పుడు ఏలియా అంటాడు ఎలీషాతోటి, యెహోవా నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడనే నిలిచిపో అని ఎలీషాతో చెప్తాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, యెహోవా జీవము తోడు నీతోడు, నిన్ను విడువను అని చెప్పేసి ఏలియాతో పాటు బేతేలుకు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఒకసారి మరలా ఏలియా ఎలీషాతో ఇలా అంటాడు, యెహోవా నన్ను ఎరికోకు వెళ్ళమన్నాడు, నువ్వు బేతేలులోనే నిలిచిపో అని చెప్తాడు. అప్పుడు ఎలీషా నిన్ను విడువను అని చెప్పేసి సమాధానం చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఎలీషా ఏలియాతో పాటు ఎరికోకి వెళ్తాడు. అయితే మరొకసారి మూడవసారి యెహోవా నాకు యోర్దాను నదికి వెళ్ళిపోమన్నాడు, నువ్వు ఎరికోలోనే నిలిచిపో అని చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, నిన్ను విడువను అని చెప్పేసి సమాధానం చెప్పేసి ఏలియాతో పాటు ఎరికోకి వెళ్తాడు. అయితే అక్కడ ఎలీషా ఇద్దరు యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చి నదిని దాటి వెళ్ళిపోతారు అక్కడికి. అయితే ఏలియా అంటాడు ఎలీషాతోటి, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయే సమయానికి నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీ మీదున్న ఆత్మ 2 అంతలుగా 2 పాలుగా నా మీదికి దయచేయునుగాక, వచ్చేటట్టు సహాయం చేయు అని అలా అడుగుతాడు. అప్పుడు ఏలియా ఆకాశంలో ఎత్తబడడం ఎలీషా చూస్తాడు. చూసి వీరిప్పుడు యోర్దాను నది దాటి అవతలున్నారు. అయితే ఏలియా ఆకాశంలో ఎత్తబడడం చూస్తాడు ఎలీషా. అప్పుడు ఎత్తబడే తర్వాత అప్పుడు ఎలీషా మీదకి అప్పుడు 2 అంతలుగా 2 పాలుగా తన మీదకి ఆత్మ వస్తుందన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ యోర్దాను నదిని అప్పుడు ఏలియా ఆత్మ ఎక్కడని 2 పాయలుగా చీల్స్తాడు. 2 పాయలుగా చేసిన తర్వాత నదిని దాటి యువతలకి వస్తాడు. అయితే ఇలా 2 అంతలుగా ఆత్మబలాన్ని పొందుకుంటాడు ఎలీషా. అయితే ఎలీషాను ఎన్నుకున్నది దేవుడే అయినా ఎలీషాకున్న ఆత్మ విశ్వాసాన్ని, ఆయనకున్న అభిలాష పట్టుదలను బట్టి ఏలియా కంటే 2 అంతల ఆత్మబలాన్ని పొందగలిగాడు. ఎవరైనా కూడా దేవుని సేవకు పిలువబడిన వారు, దేవుని కోసం పరితపించేటటువంటి హృదయం కలిగిన వారికి దేవుడు తన అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తాడు అనడానికి మనకు ఏలియా జీవితంలో ఎలీషా గారి సందర్భాన్ని, ఎలీషా యొక్క వృత్తాంతాన్ని మనం చదివితే మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా 2 అంతలుగా పొందుతాడనమాట. అప్పుడు యోహాన్ గారు కూడా బాప్తిస్మ అక్కడ యోహాన్ గారి మీదకి కూడా పుట్టినప్పటి సంది తల్లి గర్భం నుండే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మళ్ళీ ఏలియా యొక్క ఆత్మయు అంటాడు కదా, ఆ ఏలియా యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మనే. అలా అత్యధికంగా ఎక్కువ బలాన్ని పొందుకుంటాడు అని చెప్పేసి అక్కడ ఆత్మబలం అంటే ఎక్కువ బలంతో ఉంటారని కదా అర్థం. అందరికీ ప్రైజ్ లార్డ్.